శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ సాయినాథుని ఆశీర్వాదాలతో మనము గురుచరిత్ర పారాయణలో 3వ అధ్యాయంలో ఉన్నామండి. గురువుని ఏ విధంగా పట్టుకుంటే మనకి మంచి జరుగుతుంది అనేది నామధారకుడికి గురువు గారు చెప్తారు. అదేవిధంగా నామధారకుడు ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు శ్రీగురుని లీలలు వినిపించి కృతార్థుని చేయండి. శ్రీగురుడు త్రిమూర్తాత్మకమైన భగవంతుడంటిరి కదా, ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవీయండి అని వేడుకున్నాడు. అప్పుడు సిద్ధముని సంతోషించి, శ్రీగురుని పట్ల నీకిట్టి శ్రద్ధ కలగడం ఎంతో శుభాసూచకం. ఇంతవరకు శ్రీగురుని లీలల గురించి ఇంత ప్రీతితో ఎవరునూ అడగలేదు. ముముక్షువులకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతుంది. నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి. నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. నీవడిగినది చెబుతాను, శ్రద్ధగా వినుము. జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు, అంటే ఈ జగత్తు మొత్తమంతా ఆయనే అనేకం అవ్వాలని సంకల్పించినప్పుడు, ఈ జగత్తుకు మూల కారణమైన భగవంతుడు ఈ మొత్తం మొదట అనేకం అవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపం ధరించిందంటండి. చూసారా, ఈ యొక్క సృష్టి, ఈ జగత్తు ఏమైంది? అనేకమయ్యి అంత అనేకమవ్వాలని సంకల్పించుకుని ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపము ధరించి వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మరూపంలో ఆ శక్తి సర్వాన్ని సృష్టించిందట. సత్వగుణము బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుంది. తమోగుణము బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడే సర్వాన్ని సంహరిస్తుంది. అంతేగాని నిజానికి ఆ ముగ్గురికి భేదమేమీ లేదు. చూడండి, ఇక్కడ మనము బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. వాటిలోని రజోగుణము ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మరూపంలో ఆసక్తి సర్వాన్ని సృష్టిస్తుందట. సత్వగుణము బలీయమై విష్ణు రూపంలో సర్వాన్ని పాలిస్తుందట. తమోగుణము బలీయమైనప్పుడు అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుందంట. చూడండి, ఈ ముగ్గురే పరిపాలిస్తున్నారు అంతా. అంతేగాని నిజానికి ఆ ముగ్గురికి భేదం మాత్రం లేదు. పూర్వము సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరము హరిచింతన, అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్ఠతో ఏకాదశి వ్రతము ఆచరించేవాడట. ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క గడియ మాత్రమే ఉందనగా దుర్వాస మహర్షి శిష్యప్రశిష్యులతో కలిసి అతని వద్దకొచ్చారంటండి. దుర్వాస మహర్షి గురించి తెలుసు కదా మనకి. శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకు వచ్చారు. వచ్చిన తర్వాత అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానము పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్ళి పారాయణ సమయమున ఒక మిరిపోతున్నగాని రాకుండా ఆలస్యము చేయసాగారు. చూడండి, ఆయన ఏం చేశాడంట, ఈయనేమో స్నానం చేసి వస్తానన్నాడు. ఈయన అనుష్ఠానం పూర్తి చేసుకుని పాపం భోజనానికి రమ్మని ప్రార్థించాడు. అప్పుడు ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్ళి పారాయణ సమయము మించిపోతున్నా రాకుండా ఆలస్యము చేయసాగాడు. తిథి మించిపోతే అంబరీషునికి వ్రతభంగం అవుతుంది. అయితే అలా అని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది. అందుకని అతడు ఆ రెండిటిని పరీక్షించుకోదలచి కొద్ది తీర్థం మాత్రమే త్రాగాడట. ఇంతలో దుర్వాసుడు వచ్చాడు. కోపించి, రాజా, నీవు నానా యోనులలో జన్మింతువుగాక అని శపించాడంటండి. ఆయన నానా యోనులలో జన్మింతువుగాక అని శపించాడు. చూడండి, ఆయన కోసం వెయిట్ చేశాడు పాపం. ఆయన ఉపవాసం ఉన్నాడు. ఇది కార్తీక పురాణంలో కూడా మన ఒక కథలో వస్తుందండి. మీరు కార్తీక పురాణం చదివితే కూడా అందులో ఉంటుంది కథ. చూడండి, ఆయన దుర్వాస మహామునికి కోపం ఎక్కువ కదా.
అలాగే పాపం అతిథిని పిలిస్తే కావాలని ఆలస్యం చేసి ఆ టైం దాటిపోతే ఆయన వ్రతభంగం అవుతుంది. పాపం ఎంతో బాగా కష్టపడి అంబరీషుడు చేసిన వ్రతం భంగం అయిపోతుంది. అందుకని ఈయన కోసం ఎదురు చూసి పాపం పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి కొద్దిగా నీళ్ళు తాగుతాడండి. ఇంతలోనే వచ్చేస్తాడండి దూర్వాసుడు. వచ్చి కోపించి, రాజా, నీవు నానాయోనులలో జన్మింతువుగా కానీ శపిస్తాడు. అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణ పొందాడు. అప్పుడు ఆయన సాక్షాత్కరించి దుర్వాసునితో, మహర్షి, నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు. అతనిని రక్షించడం నా ధర్మం. అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపచేయి అన్నారు. చూసారా, భక్తుడి కోసం భగవంతుడే ఏం చేశాడు? దుర్వాస మహర్షిని వేడుకున్నాడు, నువ్వు ఆయనకొద్దు శాపం, పాపం అతనికి ఎందుకు ఇస్తావు, అతను నీ శాపాన్ని తట్టుకోలేడు, కాబట్టి ఆ శాపం మీద నేను భరిస్తాలే అన్నాడండి స్వామి. అలాగైనా శ్రీహరి తిరిగి అవతరిస్తూ లోకోపకారము చేయగలడని తలచి సంతోషించి, దుర్వాసుడు విశ్వాత్మ, మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనమివ్వడానికి, జంతుయోనులలో జన్మించిన పాపులను ఉద్ధరించడానికి మీరు భూలోకములో ఎప్పుడూ అవతరిస్తూ ఉండండి అన్నారటండి. చూసారా, ఈయనేమన్నాడు? నువ్వు నానా రకాల జంతువుల రూపంలో పుడతావని శపిస్తాడు కదా. ఆ శాపానికి ఆయన ఏం చేస్తాడు? భగవంతుడే ప్రత్యక్షమయ్యి, వద్దు మహర్షి, ఆయనకి ఎందుకు, నేనే స్వీకరిస్తానని స్వామి స్వీకరిస్తాడా? అయితే ఆ శాపం వలన చూడండి, నీ శాపాన్ని భరించలేడు, అతనిని రక్షించడం నా ధర్మం. అయినా మా ఋషులైన మీ శాపము వ్యర్థం కాకూడదు కాబట్టి కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపచేయండి అన్నారు. చేసి అలాగైనా శ్రీహరి తిరిగి అవతరిస్తూ లోకపాలన చేయగలడానికి తలసి సంతోషించి, దూర్వాసుడు విశ్వాత్మ, మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనమివ్వడానికి, జంతుయోనులలో జన్మించిన పాపులను ఉద్ధరించడానికి మీరు భూలోకములో ఎప్పుడు అవతరిస్తూ ఉండండి అన్నారు. అందువల్లనే విష్ణువు మత్స్యాది అవతారాలెత్తాడు. కానీ వాటిలో కొన్ని గుప్తంగా ఉండి ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకొన సాధ్యమవుతాయి. ఇటు అవతారాలలోని ఒకటి దత్తాత్రేయుడు. ఈయన ఆత్రి అనసూయలకు జన్మించాడు. అదండి ఇక్కడ మనకి చూశారు కదా, ఆత్రి అనసూయలకు జన్మిస్తాడు కదండి ఆయన త్రిమూర్తి స్వరూపంలో. అలాగే మత్స్యావతారంలో కూడా ఆయన ఉంటారు. ఎందుకు? దుర్వాస మహర్షి శాపం వల్ల ఇదంతా జరిగింది. కాబట్టి మనము కూడా ఎప్పుడైనా చూడండి, ఆయన అంటే పరీక్షిస్తారు, భగవంతుడు అనేవాడు పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు ఆ పరీక్షని నిలబడగలిగే శక్తిని మనం తెచ్చుకోగలగాలి. అదండి గురుభక్తి అంటే. కాబట్టి శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతియే నమః. 3వ అధ్యాయము సంపూర్ణమైందండి. మనము రేపొద్దున్న 4వ అధ్యాయంలోకి వెళదాము. అంతవరకు అందరికీ సాయిరామండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.